ఎలాగైనా ఊరెళ్తాం 3 రోజుల్లో ఏపీ వైపునకు 60,000కు పైగా బైకులు, బస్సులు, రైళ్లలో ఛార్జీల మోత తాళలేక బైకులపై సొంతులకు, కార్లలోనూ పలువురు ప్రయాణం, టోల్ గేట్ వద్ద బారులు. సంక్రాంతి ప్రభావంతో హైదరాబాద్ రహదారులన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఎలాగైనా పండుగకు ఇంటికి వెళ్ళాలి, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలి. సొంతూరుని వదిలి ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారి ఆలోచన ఇది. దీనిని వ్యాపార వస్తువుగా మార్చుకున్న రవాణా సంస్థలు ప్రత్యేక సర్వీసుల పేరిట ఛార్జీల మోత మోగిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆర్టీసీ బస్సులలో సైతం కూడా, తెలంగాణలో సైతం కూడా ఇదే విధంగా ఉంది. చాలా చాలా చోట్ల ఇప్పుడు గతంలో ఉన్నటువంటి రేట్లకు ఇప్పుడు ఉన్నటువంటి బస్సు ఛార్జీలకు చాలా డిఫరెంట్ కనబడతా ఉన్నది. 100 ఉన్న కాడ 150 వసూలు చేస్తూ ఉన్నారు, 150 ఉన్న కాడ 200, 250 దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కు అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకైతే 4,000, 5,000 రూపాయలు ఒక టికెట్. సో మరి ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేటు సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్సుల వాళ్ళు వసూలు చేస్తూ ఉంటే మరి ప్రభుత్వాలు మరి మొద్దు నిద్రలు ఎందుకుంటా ఉన్నాయి అంటే దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళే ఉంటారు, దర్దాపుగా వాళ్ళే ఉంటారు. ప్రజాప్రతినిధులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నా కానీ వీళ్ళు ఎవరేమన్నారు అన్నట్టు. వాళ్ళ యొక్క ప్రయాణికుల యొక్క అంటే ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఎవరు అనుకుంటా ఉన్నారో వాళ్ళ యొక్క దాన్ని ఆసరగా చేసుకుంటా ఉన్నారు, అంతే తప్పించి ఇంకేం లేదు. ఇక ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్, రైళ్లు అన్నింటిలోనూ ఈ ప్రత్యేక బాధలు ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సును బట్టి సుమారు 500 నుంచి ప్రారంభమయ్యే టికెట్ ధర ఈ పండుగ సీజన్లో వేలకు చేరింది. ప్రైవేటు ట్రావెల్స్ అయితే టికెట్ ధరలను 3 దాకా పెంచేశాయి. ఈ ధరలను భరించలేక కొందరు తమ ప్రయాణాలు వాయిదాలు వేసుకుంటే మరికొందరు ఎలాగైనా సరే సొంతూరికి వెళ్లాలనే ప్రయత్నాలు అన్వేషిస్తున్నారు. ఎలాగైనా పండుగకు ఇంటికి వస్తామంటూ కార్లున్నవారు తమ వాహనాల్లోనే ప్రయాణమవుతుంటే మరికొందరు ద్విచక్ర వాహనాలపై వెళ్ళిపోతున్నారు. దూరం, ప్రమాదాన్ని లెక్క చేయకుండా బైక్పై రోడ్డు ఎక్కేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని స్వగ్రామాలకే కాక ఏపీలోని విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలకు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. వారు వేలల్లో ఉంటున్నారు. గత 3 రోజుల్లో 60,000కు పైగా ద్విచక్ర వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలోని కోర్లాబాహ్ టోల్ గేట్ సిబ్బంది తెలిపారు. కార్లున్నవారు తమ వాహనంలో దూర ప్రయాణాలు చేయడం సహజమే, కానీ బైకులపై ఇలా దూర ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరగడం గమనార్హం. ఇలా హైదరాబాద్ నుంచి విజయవాడకు బైక్పై వెళుతున్న ఓ వ్యక్తిని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోమరబండ వై జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మొత్తంగా గత 3 రోజుల్లో 2 లక్షలకు పైగా వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని టోల్ గేట్ల సిబ్బంది చెబుతున్నారు. హైదరాబాద్, విజయవాడ మార్గంతో పాటు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలను చేరుకునే రహదారులు పండుగ ప్రయాణాలతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిలో 3 రోజులుగా కొనసాగిన రద్దీ ఆదివారం సాయంత్రానికి సాధారణ స్థితికి చేరింది. హైదరాబాద్ ట్రాఫిక్ బ్రేక్. ప్రతినిత్యం ప్రజల ఉరుకులు పరుగులతో బిజీగా ఉండే హైదరాబాద్ నగరానికి చిన్న విరామం దొరికింది. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని పెద్ద సంఖ్యలో నగరవాసులు శుక్రవారం సాయంత్రం నుంచి సొంతుల బాట పట్టారు. దీంతో రాష్ట్ర రాజధాని 3 రోజులుగా ఖాళీ అవుతుంది. వెరసి ట్రాఫిక్ టెన్షన్ నుంచి హైదరాబాద్లకు కాసింత ఉపశమనం లభించింది. కొన్ని రహదారులు అయితే నిర్మానుష్యంగా మారాయి. మొదలైన ఐనవోలు మల్లన్న జాతర. ఐనవోలు జానపదుల జాతరగా పేరొందిన హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ప్రారంభమైంది. మకర సంక్రమణంతో ప్రారంభమై ఉగాది వరకు జాతర జరగనుంది. భోగి, సంక్రాంతి రోజుల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు జాతరకు తరలివస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు అందరికీ చెప్పడం జరిగింది. నేటి నుంచి కైట్ స్వీట్ ఫెస్టివల్ కూడా ఈరోజు పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో పెట్టబోతా ఉన్నారు. సో నిన్న మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడ కూడా జామ్ లేదు. హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఖాళీ అయిపోతే హైవే రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోవడం జరిగింది. అంటే దసరా పండుగ, బతుకమ్మ పండుగ కంటే ఎక్కువగా హైదరాబాద్ నుంచి ఏపీ ఆ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈసారి. ఎందుకంటే సంక్రాంతి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ సెటిలర్లు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ, మిగతా సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలకు వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళడంతో ఇక్కడ రోడ్లన్నీ ఖాళీ అయిపోయినాయి. ముఖ్యంగా బైకుల పైన కూడా చాలా దూరం కూడా దాదాపుగా 500, 600 కిలోమీటర్లు సైతం కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. ఎందుకంటే ఒక పక్కన ట్రాఫిక్ జామ్ కావచ్చు, ఇంకొక పక్కన ఉన్నటువంటి పెరిగినటువంటి ఛార్జీలు కావచ్చు, ఇటువంటి దాని ద్వారా కొంతమంది
ప్రయాణాలను వాయిదా వేసుకుంటే ఇంక కొంతమంది ఎట్లయినా ఊరికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఈ పండుగని ఉండాల్సిందే అక్కడ అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతోటి సొంత ఊర్లకు మాత్రం అందరూ కూడా బయలుదేరడం జరిగింది. దీని అంతా కూడా ఆసరా చేసుకున్నటువంటి ఏదైతే ట్రావెల్స్ వాళ్ళు బస్సుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సంబంధించి ఆర్టీసీ బస్సులు కూడా అదే విధంగా తయారైపోయినాయి అనుకో. 500 ఉన్నటువంటి బస్ ఛార్జీ దాదాపుగా 1500 నుంచి 2000 వరకు. ఇది మరీ ఘోరం. ఇది మొత్తానికైతే మాత్రం ఇక ఎందుకంటే ఇలా భోగి కాబట్టి రేపు సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల పండుగ ఉంటుంది. మళ్ళీ తిరుగు ప్రయాణం 17, 18 తారీఖుల మళ్ళీ ఈ రిటర్న్లో ఎక్కువగా క్రౌడ్ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది.